పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పోరాటానికి సన్నద్ధతగా భారత త్రివిధ దళాలు యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. భారత ఆర్మీ చీఫ్ కశ్మీర్లో పర్యటిస్తుండగా పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సరిహద్దులో ఇరువైపులా భారత పాక్ భారీగా బలగాలు మోహరించాయి. షిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేయడంతో నియంత్రణ రేఖను గౌరవించకుండా ముందుకు దూసుకువెళ్లే అవకాశం ఇప్పుడు భారత్ వద్ద ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన సూత్రధారి పాకిస్తాన్ పై నేరుగా భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ ఎదుట 4 మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వెంటనే రంగంలోకి దిగేందుకు త్రివిధ దళాలు సన్నద్దమయ్యాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నాయి. భారత వాయుసేన, నౌకాదళం, పదాతి దళం యుద్ధ సన్నాహాలను తీవ్రతరం చేశాయి. భారత వైమానిక దళం సెంట్రల్ సెక్టార్లో ఆక్రమణ్ పేరిట యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఇందులో భారత్ వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫేల్ సహా సుఖోయ్ 30 ఇతర యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ భారత వాయుసేన ఈ యుద్ధ విన్యాసాలను చేపట్టడం గమనార్హం. పర్వతాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్న టార్గెట్లను యుద్ధ విమానాలు ఛేదించాయి. సుదూర ప్రాంతాల్లో ఉన్న లక్ష్యాలపై సైతం రఫేల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. భారత వైమానిక దళం వద్ద 2 రఫేల్ స్క్వాడ్రన్లు ఉండగా ఒకదాన్ని పంజాబ్లోని అంబాలా వద్ద, మరొకదాన్ని పశ్చిమ బెంగాల్లోని హషీమారా వద్ద మోహరించారు. మరోవైపు భారత నౌకాదళం కూడా అప్రమత్తంగా ఉంది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు చేయకముందే భారత క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం వెల్లడించింది. అటు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియా సముద్రంలోకి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కార్వార్ పోర్టు సమీపంలో ఇది గస్తీ కాస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలను మోహరించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సమీక్షించడానికి భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్కు చేరుకున్నారు. శ్రీనగర్, ఉదంపూర్లో ఆయన పర్యటిస్తున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేసుకుంది. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిస్తోంది. భయంతో సరిహద్దుల వద్ద పాక్ యుద్ధ విమానాలు మోహరించింది. మూడు రోజుల కిందటి దాకా ఈ ప్రాంతమంతా పర్యాటకులతో రద్దీగా ఉండేది. ఇప్పుడు పహల్గాంలో నిశ్శబ్దం నెలకొంది. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడి తర్వాత అంతా మారిపోయింది. ఇక్కడి వాళ్ల ముఖాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇది పహల్గాంలోని ప్రధాన మార్కెట్. ఇక్కడ ఎంత నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుందో మీరు చూడొచ్చు. దుకాణాలన్నీ మూసేసి ఉన్నాయి. అక్కడక్కడ జనం కనిపిస్తున్నారు. మామూలుగా అయితే ఇక్కడ కాలు పెట్టేంత చోటు కూడా లేనంత రద్దీగా ఉండేది. మంగళవారం జరిగిన దాడి తర్వాత దాదాపోయింది. ఇక్కడి పరిస్థితి గురించి మరింతగా తెలుసుకునేందుకు మేం కొందరు స్థానికులతో మాట్లాడాం. భయాందోళనలతో కూడిన వాతావరణం కనిపిస్తోంది.
डर का माहौल पैदा हो गया है। ఏప్రిల్ బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. భయానక వాతావరణం నెలకొంది. దాడికి ముందు ఇక్కడ జనం ఉన్నారు. దాడి గురించి తెలిసాక ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. పర్యాటకులు చెక్అవుట్ చేసి వెళ్లిపోయారు.